పెళ్లి దగ్గర పడుతుంది, ఇంకా నా ఫోన్ మాట్లాడట్లేదు సరిగ్గా. నువ్వు తప్ప ఎవరున్నారు నాకు గర్ల్ ఫ్రెండ్? బాబాయ్ భార్యను కదా, అలా అనుకోవట్లేదా నువ్వు? అది కావాలి, ఏంటి అది కావాలి. ఏంటి ఐస్ క్రీమ్ తిందాం అంటున్నా. ఏ ఐస్ క్రీమ్? ఊర్లోకి ఎందుకు వస్తారు తెలుసా? ఎందుకు వస్తారు? దానికోసం. నాకు కావాలరా, నువ్వు చాలా నేను కావాలను కానీ నాకు అది ఇది కావాలని అడుక్కో. నేను కావాలను కానీ నాకు అది ఇది కావాలని అడుక్కో. నిన్ను దగ్గర నుంచి చూస్తుంటే చందమామని చూసిన ఫీల్ వస్తుంది తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తిన్నవా? నేను తిన్నా. ఏ పెళ్ళైనా దుద్దు చెప్పకుండా వెళ్తే నా ఫీల్ ఉంటుంది, ఆ మజా ఉంటుంది, అప్పుడు ఉంటుంది ఉంటుంది. ఒక్కసారి ఏమవుదు. పేరెంట్స్ని అడగనా వెళ్ళి మీ అమ్మాయితో పడుకుంటా అని? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది పెట్టవా? ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ 10ంటికోసారి. కాదు అసలు ఎవరు లేరు. అదేదో బాగున్నట్టు తొందర ఎవరు చూడకముందు వెళ్ళిపో. తొందర చూడకముందు ఎందుకు? పార్కులో సరదాగా లేదు, ఏం లేదు కానీ ఉన్నారు. ఏముంది, నువ్వు ఎప్పుడు వస్తావని కాల్ చేస్తున్నాను, నువ్వేమో ఫోన్ ఎత్తావు. ఏం చేస్తున్నావు? బిజీ అయిపోతున్నావు. పెళ్లి దగ్గర పడుతుంది, ఇంకా నా ఫోన్ మాట్లాడట్లేదు సరిగ్గా. ఎప్పుడు బిజీ వస్తుంది ఎందుకు నీ ఫోను? నీకు అర్థం కావట్లా ఇప్పుడు? ఏమైనా గర్ల్ ఫ్రెండ్ మైండింగ్ చేస్తున్నావా? నువ్వు తప్ప ఎవరున్నారు నాకు గర్ల్ ఫ్రెండ్? ఈ రోజు అలా ఉన్నాయి. నా డౌటే నువ్వు కొంచెం ఇంకా ఫోన్ బిజీ వస్తుంది. నిన్ను ఒకటి అడుగుతా ఏమనుకోవద్దు నిజంగా. కాబోయే భార్యను కదా, అలా అనుకోవట్లేదా నువ్వు? అది కాదు, ఏమనుకో కదా, నిజంగా అనుకో కదా. చెప్పు, నేను అనుకోను అంటున్నాగా. నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు. ఫోన్ మాట్లాడప్పుడు నేను ఫోన్ చెయ్యగా. ఫోన్ కాదు, అది కావాలి. ఏంటి అది కావాలి? ఏంటి అదేంటే? అదంటే అదే పెళ్ళైన తర్వాత చేస్తారు కదా. వద్దు, పెళ్ళైనాకే. ఇంట్లో నీళ్లు పోసి వెంచిన పూలను పట్టించుకోడత్తా నీ కొడుకు. అరే వద్దు, ఏమవుదు. ఒక్కసారి ఎందుకు వద్దు. నువ్వు ఇప్పుడు అసలు నీ క్వశ్చన్ తెలుసా? లవర్స్ పార్క్ ఎందుకు వస్తారు తెలుసా? కూర్చోడానికి వస్తారు. కాదు, నేను చెప్పలేకపోతున్నాను నీకు, ఎట్లా చెప్పను? ఎందుకు పార్క్ వచ్చి చక్కగా మాట్లాడుకొని ఐస్ క్రీమ్ తినేసి హాయిగా కూర్చొని ఐస్ క్రీమ్ తిందాం అంటున్నా. ఏ ఐస్ క్రీమ్? వద్దు, నువ్వు సీరియస్ తీసుకోను. అన్ని పెళ్ళైనాక అబ్బా ఇప్పుడు వద్దు నువ్వు. ఎందుకంటే మళ్ళీ తర్వాత మోసం చేస్తా, నా పరిస్థితి ఏంటి? కొంచెం సైలెంట్గా మాట్లాడు. అంటే యాక్చువల్గా తుప్పర్లోకి ఎందుకు వస్తారు తెలుసా? ఎందుకు వస్తారు? దానికోసం. ఏం కాదు, నిజంగా. నువ్వు అలాంటివి పెట్టావు అనుకో, నాకు వద్దు. అరే అన్ని పెళ్ళైనాకే. సరే 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 సరే, నేనేం అడగను. ఓకే, కాకపోతే నాకు కావాలరా, నువ్వు చాలా. నేను కావాలను కానీ నాకు అది ఇది కావాలని అడుక్కో. నేను కావాలను కానీ నాకు అది ఇది కావాలని అడుక్కో. నేను కావాలన్నానుగా పెళ్లి చేసుకున్నాక అన్ని
కానీ నిన్ను దగ్గర నుంచి చూస్తుంటే చందమామని చూసిన ఫీల్ వస్తుంది తెలుసా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను భార్యకి అలా ఊహించుకోవడం మంచిదేగా, కానీ తర్వాత పెళ్ళైన తర్వాత నిన్న నువ్వు ఆగు, పెళ్ళైన తర్వాత కాదు కానీ పెళ్ళైనాకే ఏదో నా బుజ్జి కదా. అమ్మ నేను అలా ఏం తింటావు? చాక్లెట్ తింటావా, ఐస్ క్రీమ్ తింటావా, ఏం తింటావు? చాక్లెట్ తింటావా? చాక్లెట్లో ఏం ఫ్లేవర్ కావాలి నీకు? ఏదైనా ఓకే. ఓకేనా? నన్ను తిన్నావా? నేను తిన్నా. ఏ పెళ్ళైనా పెళ్ళైన తర్వాత అప్పుడు డైలీ అయితే పెళ్ళైనా కానీ అంత చీప్గా మాట్లాడుతున్నా. అసలు పెళ్లి చేసుకుంటావు లేదా చెప్పు నాకు. అరే పెళ్లి చేసుకోవడానికి కదా మరి పెళ్లి మరి తొందరగా మూటలు తెచ్చించి పెళ్లి చేసుకున్నప్పుడు అన్నీ చేసుకోవచ్చు. అవునా? ఇప్పుడేమి ఇవ్వవా? అప్పుడు ఏమొద్దు. ఒక్కసారి నువ్వు వాళ్ళని తోడు అనుకొని నేను వదిలేస్తాను చేసుకున్న తర్వాత. నేను వేరే వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అట్లా? మరి అంతే, నేనంటే ఇష్టం. మోసం చేస్తావని నాకు భయం ఉంటుంది కదా. సంబంధం అయినంత మాత్రాన తప్పు చేయాలని లేదు కదా. తర్వాత పెళ్లి చేసుకున్నాక అయితే అప్పుడు తప్పు చేయొచ్చు. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే ఏం శాఖలు ఉన్నాయి నీ దగ్గర? అవును, అందుకు పరుగు తీసుకొచ్చావా? నేను అలా అయితే ఒప్పుకోను. గోదావరి గట్టు మీద రామసలకావే గోరింటాక. చాలా అందంగా ఉన్నా తెలుసా. అవును, అప్పుడు నీ భార్యని అవుతాను కాబట్టి అందంగా ఉంటేనే కదా బాగుంటది. లేకపోతే వదిలేస్తావుగా. నిన్నెందుకు వదులుతాను? ఏమోలే, నువ్వు నా ప్రపంచమే. అప్పుడు ఇంకా అందమైన అమ్మాయి రావచ్చుగా, లవర్గా. ఎంత ప్రపంచంలో ఎంత మనిషి నువ్వేనా? నీకు అర్థం కాదుగా. లేదురా, నన్ను పార్క్ తీసుకొచ్చి కూర చేయడానికి మళ్ళీ ఇవన్నీ చేయట్లేదుగా. అంటే ఒక్కడిని పడుకోలేకపోతాను. రూమ్కి వెళ్దామా? అప్పుడు ఒక 3 days నాతో పాటు ఉండు. మా అమ్మ వాళ్ళు చెప్పు. అరే మీ అమ్మ వాళ్ళు చెప్పకుండా రా, అదే బాగుంటది. మీ అమ్మ వాళ్ళు చెప్పాము ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అన్ని అడుగుతారు. అప్పుడు సంబంధం అయిన తర్వాత అడిగితే ఏమైంది, బయట వాళ్ళతో కాదు కదా. అలా వద్దు, చెప్పకుండా వెళ్తే నా ఫీల్ ఉంటుంది, ఆ మజా ఉంటుంది, అప్పుడు ఉంటుంది. మా అమ్మ వాళ్ళతో మాట్లాడి అప్పుడు తీసుకెళ్ళి వస్తా. అరే పెళ్ళికి ముందు ఇవన్నీ కామన్ తెలుసా? నాకు కాదు. అరే ఎవరితో చేసావు నువ్వు? కామన్ అంటున్నావు కదా. అంటే చూస్తున్నా కదా జనాలు. ఇది పార్కులో చూడు ఎంత మంది వచ్చారు. డౌట్ వస్తుంది నీతో. ఎందుకు డౌట్? డౌట్ ఏముంది. నువ్వు అలా అంటుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం? అంటే నువ్వు అన్నావు కామనే అని. అవును, నన్ను కూడా కామన్ గా పక్కన పెట్టొచ్చుగా. లేదు ఇప్పుడు పార్కులోకి ఎందుకు వస్తారు? పొదలు కదిలించడానికి వస్తారు. అబ్బా నేను ఎప్పుడు పోలేదా? నేను పోలేదు, ఫస్ట్ టైం నీతోనే వచ్చిన. అదే భయం వేస్తుంది. ఏ పొదలు కదిలిద్దామా అని. ఏ పొదల్లో వెళ్దాం? ఇది బాగుంది, ఎవరు చూడట్లేదు, ఎవరికి కనపడం. ఒక్కసారి ఏమవుదు. నువ్వు అలాంటి వాడు అయితే నేను అసలు రాను. నేను వెళ్ళిపోతాను. నాకు నమ్మకం కాదు, నా సమాజం మీద నమ్మకం లేదు. మోసం చేస్తే సమాజం గురించి నీకు ఎందుకు? నేనున్నా మగుడిని నేను కదా, పెళ్లి చేసుకోలేదు. తాళి కట్టలేదుగా. తాళి కట్టి అప్పుడు అడుగు. ఇప్పుడు నీకు తాళి కడితే ఓకేనా? దొంగ చాటును కాదు, దొంగ చాటును వద్దు నాకు. అందరి ముందు కట్టాలి, ఆ తర్వాత చూసావా? ఇప్పుడే నువ్వు నీ కోరిక తీర్చకపోతే వదిలేస్తానన్ను. రేపు పెళ్ళి అయినాక కూడా ఇలానే చేయవని గ్యారెంటీ ఏంటి? కాదు, వద్దు. ఇప్పుడు కొన్ని ఉంటాయి అబ్బాయికి కావాల్సినవి, అవి అమ్మాయి ఇవ్వాలి. అప్పుడే పెళ్ళి అయినాకే. అబ్బా పెళ్ళికి ముందు కూడా చాలా జరుగుతాయి. వద్దు నాకు అట్లా వద్దు. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. అమ్మాయికి కావాల్సిన కొన్ని ఉంటాయి, అది అబ్బాయి ఇవ్వాలి. నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఏమొద్దు, ఐస్ క్రీమ్ ఇచ్చేసే చాలు. ఐస్ క్రీమా? ఏ ఐస్ క్రీమ్? అవును, ఈ పార్కు చేయం కొనవా మరి? పార్కులో ఏముంటాయి అవి తప్ప కాదు, తినేవి ఉంటాయి. పక్కనే మన మెడికల్ షాప్ ఉంది, వెళ్ళి తీసుకొద్దాం. వద్దు,
ఏం అవదు ఒక్కసారి వద్దబ్బా, మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తా, చెప్తామని నువ్వు ఇలా నేను చేస్తున్నావు అని. చూసుకుంటాను. వద్దు, ఏం అవదు. అందుకంటే మమ్మీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడు, మూడు చూస్తే మాట్లాడు, మూడు రాకుండా ఎందుకు మాట్లాడుకో. అప్పుడు పెళ్లి చేసుకో. లంబా లంబా కంబా మీద చంబాల కిడి పంబాలంట చంబాల కిడి పంబా మీద పెళ్లి చేసుకుంటా అని చెప్పినా కదా. నేను ముందు పెళ్లి చేసుకో, తర్వాత నీ ఇష్టం అప్పుడు ఏం చేసినా, ఓకేనా? ఏవైతే నేను అవును. ఏ ఏ గట్టిగా మాట్లాడుతున్నావు? మరి కావాల్సింది ఇవ్వాలి, కావాల్సింది ఇవ్వను. ఇవ్వకుండా. నువ్వు ముందు మా పేరెంట్స్ తో మాట్లాడి ఇదే ఒక వచ్చినాయి మీ అయితే పేరెంట్స్ని అడగనా వెళ్ళి మీ అమ్మాయితో పడుకుంటా అని? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నా? మరి ఎందుకు నన్ను ఎందుకు తీసుకొచ్చా? దీనికైనా తీసుకొచ్చా? ఏ ఇలాంటి గొడవ అయితే అసలు రాను. మరి ముద్దు పెట్టవా? నేను రాను. ఆగరా, ఒక ముద్దు. పెట్టను. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దు. ప్లీజ్ రా. పెట్టను. ఇక్కడ ఇక్కడ ఆ, ఇక్కడ నేను అక్కడ ఇక్కడ? పెట్టను. ఎక్కడ పెట్టను. ఇక్కడ పెట్టవా? ఇక్కడ ఎక్కడ పెట్టను. పెళ్ళైనాకే అన్ని. అయ్యి ముద్దు కూడా పెళ్ళిన తర్వాతనా? ఆ ముద్దు కూడా అసలు పెళ్ళైనాక. ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా సమాజంలో? ఎలా ఉన్నారు తెలుసా? ఎలాగున్నా నేనైతే ఉన్నా. ఆ. నన్ను ఈసారి నీ పార్కు పిల్లకు నేను రాను. ఈ పార్క్ వద్దు, ఏ వేరే పార్క్ పార్క్. కాదు, ఏ పార్కు కూడా రాను నేను. నువ్వు ఇబ్బంది పెడుతున్నావు నన్ను. నేను ఇబ్బంది పెడుతున్నా. అవును, పెళ్ళైన తర్వాత చేసేయాలి. నువ్వేమో పెళ్ళి కాకముందే రా అంటే ఎలాగ వస్తాను నేను? ఇలాగే వచ్చావు కదా. ఆహా, అలా కాదు. ఆ. అంటే నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి మరి నీ మీద. నువ్వు అంత అందంగా ఉన్నావు. అందమైన మొహం చూడు. వచ్చిన రాకూడదు. వచ్చి చెప్పేసి ఏ? నువ్వు ఇస్తే పెడతావని నాకు తెలుసు. నువ్వు లేదు, ఒక్కసారి ప్లీజ్ రా. అరే నేను నీకు అర్థం కావట్లా, అంత కష్టపడి నేను వెళ్ళిపోతావా? యాడికి వెళ్తావు? ఇంటికి వెళ్ళిపోతా. ఏ, నేను మమ్మీ డ్రాప్ వాళ్ళు చేస్తా. తిడతారు నన్ను, లేట్ ఒక్క అయింది, 5 నేను మినిట్స్, వెళ్ళిపోతా. 5 మినిట్స్, 5 మినిట్స్ అంటే ఎక్కువ ఏం పట్టదు. 5 మినిట్స్. అబ్బా, నిజంగా 5 మినిట్స్. నేను రాను. నిజంగా 5 మినిట్స్ ప్లీజ్ రా. నేను రాను. నిజంగా 5 మినిట్స్ రా. నేను రాను. ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ 10ంటికోసారి ఏ రాదు ఇక్కడే. ఇక్కడ కూడా వద్దు, ప్లీజ్ వద్దు, వద్దు. లంబా లంబా కంబా మీద చంబాల కిడి పంబాలంట చంబాల కిడి పంబా మీద ఒకసారి కూర్చొని మాట్లాడు, కింద కూర్చొని మాట్లాడు, బాగుంటుంది. అంటే కాలు నొప్పులు వస్తున్నాయి. ఎంతసేపు ఉన్నావు? నిన్ను మోసి మోసి నా గుండె బరువైంది, నా కాళ్ళు బండి మోసింది, నువ్వు మొయ్యలేదుగా. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. అవును, ఇష్టం, నాకు తెలుసు. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టమే. ఇది ఆ సినిమాలో ఉంటుంది చూడు, తోడ మీద కూర్చోబెట్టుకుంటారు, అట్లా కూర్చోబెట్టుకుంటారు. ఇక్కడ కింద కూర్చొని నీ తోడ మీద కూర్చోబెట్టి నేను కూర్చుంటా. పెళ్లిలో కూర్చుంటానులే, పీటర్ మీద అప్పుడు వద్దు. అరే ఏంట్రా ఇది? అంతేనా? అంతే. ఏది బావా? ఏది ఒక్కసారి కూడా ఎందుకు రా అట్లా? పెళ్ళైనాక ఇస్తాను బా, ఎందుకు కంగారు ఎందుకు? నాకు ఇప్పుడు ఆహాలు రా. ఈ దొంగ పేసు ఎక్కడ మోసం చేస్తుందని భయం వేస్తుంది నాకు. నిజంగా పెళ్లి చేసుకుంటావా? నేనేం మోసం చేయను రా. చేసుకుంటావా? చేసుకుంటా ఒక్కసారి, ఓకేనా? అరే పెళ్ళి 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 అన్నాను నేను, దేనికోసం కాదు. వద్దు. ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ 10ంటికోసారి గొడవ అంటే నేను రాను, నాకు ఇలా నచ్చలేదు. అరే ఒక్కసారి వద్దు. సరే, నేను కూర్చున్నా, నా మీద కూర్చో. వద్దు. దూరం ఉండు, మాట్లాడు ఫ్రీగా. దూరం ఆయన పెళ్లి కోసం మాట్లాడడానికి ఏమైనా ఏంది ఇక్కడ దాకా మాట్లాడదామో, వచ్చింది? లేకపోతే ఏంటి పేరెంట్స్ ఇలాగ ఉన్నారు, ఇవన్నీ అడగవు. ఇంకా ఇప్పుడు పార్క్ వస్తే ఇదేనా ఇంకా కావాలి? ఏం నేను కావాలి? కాపురం చేయాల్సింది నీతో, మీ పేరెంట్స్తో కాదు. అవును, వాళ్ళకంటేనే కదా నేను వచ్చి మళ్ళీ నాకు వాళ్ళకి అడిగిన తర్వాతే నేను. అవునా? ఫస్ట్ నేనే కావాలంటే నా పేరెంట్స్ వద్దా? నేను ప్లీజ్ రా. అరే వద్దు, నేను నా పేరెంట్స్ కోసం అడగట్లేదు కాబట్టి నా కోసం అన్నావు కాబట్టి నాకు వద్దు. అంతేనా? సరే. లంబా లంబా కంబా మీద చంబాల కిడి పంబాలంట చంబాల కిడి పంబా మీద అరే ఒక్కసారి ప్లీజ్ 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 ప్లీజ్. వెళ్ళిపోతాను, వద్దు.